నాకు డెలివరీకి డ్యూ డేట్ జనవరి 14th ఇచ్చారు. అప్పటికే నాకు 9th మంత్ కంప్లీట్ అయిపోయి 10th మంత్ కూడా వచ్చేసింది. అయినా కూడా పెయిన్స్ రాకపోయేసరికి ఇంకా నాకు నార్మల్ డెలివరీ అవ్వదు, ఎలాగో సీ సెక్షన్ అవుతుంది ఖచ్చితంగా అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళైతే బ్లైండ్గా ఫిక్స్ అయిపోయారు. ఇంకా కానీ 13th రోజు ఎర్లీ మార్నింగ్ నుంచి అయితే నాకు ఇంకా లైట్గా పెయిన్స్ అయితే రావడం స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఆ రోజు అయితే నేను ఇంకా చిన్న సెంటిమెంట్ కూడా ఫీల్ అయ్యాను. ఆ రోజు ఏంటి అని అంటే థర్స్డే ఉంది, ప్లస్ ఆ రోజు వైకుంఠ ఏకాదశి కూడా ఉందన్నమాట. అంతకు ముందు సంవత్సరం ఎగ్జాక్ట్గా 1 year బ్యాక్ మా అమ్మమ్మ వైకుంఠ ఏకాదశి రోజు చనిపోయింది, అంటే మా అమ్మ వాళ్ళ అమ్మ. సో ఆ రోజు ఇంకా డెలివరీ అయితే ఒకవేళ మా అమ్మమ్మే నాకు మళ్ళీ పుడుతుందేమో అని చెప్పేసి అని చిన్న సెంటిమెంట్ లాగా కూడా ఫీల్ అయ్యాను. నేను ఆఫ్టర్నూన్ వరకు అయితే ఇంట్లోనే ఉన్నాను, పెయిన్స్ ఎక్కువ అయితేనే హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి అని. ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే పెయిన్స్ ఇంటెన్సిటీ మంచిగా పెరిగిందనమాట. సరే అని చెప్పేసి అని ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాము మేము. అక్కడ డాక్టర్ అయితే ఒకసారి చెక్ చేసి చూసి ఇవాళ నైట్ లేదా రేపు మార్నింగ్ వరకు డెలివరీ అయిపోతుంది అని చెప్పారు. ఆ రోజు ఆఫ్టర్నూన్ అయితే ఇంకా హాస్పిటల్ అడ్మిట్ అయిపోయాను. హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత నాకైతే సెలైన్ అయితే పెట్టారు. సెలైన్ పెట్టక ముందుకు పెయిన్స్ వచ్చాయి, కానీ సెలైన్ పెట్టిన తర్వాత మాత్రం ఎందుకో సడన్ గా పెయిన్స్ అయితే రావడం తగ్గిపోయినాయి అనమాట. ఎందుకో అర్థం కాలేదు. మళ్ళీ ఈవినింగ్ నుంచి అయితే నాకు ఇంకా మెల్లమెల్లగా పెయిన్స్ అయితే ఎక్కువ అవడం స్టార్ట్ అయిపోయినాయి. ఈరా టైం చూస్తే 11:30 ఏమో అవుతుంది అనుకుంటా. ఆ టైంకి షిఫ్ట్ మారుతారు కదా నర్సులు వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో. అయితే ఒక నర్స్ వచ్చేసి బీపీ చెక్ చేస్తాం నీకు అని చెప్పేసి అని చూసింది. చూసేసరికి నాకైతే బీపీ బాగానే ఉంది, కానీ లోపల బేబీకి హార్ట్ బీట్ చెక్ చేద్దామని చూసేసరికి హార్ట్ బీట్ అయితే సరిగ్గా కనిపించట్లేదంట. ఒకటికి 2 హార్ట్ బీట్ చెక్ చేసే మిషన్లు తెచ్చి హార్ట్ బీట్ చెక్ చేశారు, కానీ బేబీ హార్ట్ బీట్ ఫ్లక్చుయేట్ అవుతుంది అనేసరికి నాకైతే గుండె ఆగినంత పని అయింది అసలు. కంటిన్యూయేషన్ నెక్స్ట్ వీడియో.